ఈరోజు వచ్చేసి రైతులారా నమస్కారం. కాప్రి గ్రామంలో ఈరోజు మేము విజిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాప్రి విలేజ్లో ఈరోజు మన జైనత్ మార్కెట్కు వాళ్ళ లైన్ ఉంది. ఈరోజు ఆ లైన్కు కాప్రి కరింజా లైన్ 2 లిస్టులో పేర్లు ఉన్నాయి. ఈ విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా శనగలు మొత్తం ట్రాక్టర్లలో ట్రాలీలలో నింపడం జరుగుతుంది. అయినా కూడా మేము విలేజ్లోకి వెళ్ళి ఏదో ఒక రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎన్ని అయినా ఏం లేదు, మరి మా మందులు కొట్టి ఎంత దిగుబడి వచ్చింది, మేము ఇచ్చిన మందులు ఎలా పనిచేసినాయి అని మాట్లాడించే ప్రయత్నం చేస్తా. అయినా రైతులు బిజీ ఉన్నారు, ఏ రైతుతోనైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ప్రతి రైతు శనగ పంటల ఉన్న రైతు ప్రతి రైతు నింపుతున్నాడు. ఆల్రెడీ ఒక రౌండ్ కొట్టి వచ్చినాం, విలేజ్లకు చూసినాం. ప్రతి రైతు బిజీగానే ఉన్నారు. ఎక్కడ చూసినా అందరూ మోసుడు, ట్రాలీ నింపుడు, ట్రాక్టర్ నింపుడే జరుగుతుంది. కావున మేము రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ వీడియో రైతులందరికీ ఈరోజు కాప్రి ఉన్నది, కరింజా ఉన్నది, రేపు ఏది ఉందో ఆ లిస్ట్ అనేది కూడా నా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఆ లిస్టు ప్రకారంగా జైనత్ మండల్లో శనగలు తీసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు రైతులారా. విజయ్ భవ రైతు సోదరులకు నా యొక్క నమస్కారం. మీ వ్యవసాయ ప్రేమికుడి నమస్కారం. ఈరోజు వచ్చేసి కాప్రిలో మన సురేష్ రెడ్డి గారు అనే ఆయన మన స్ప్రేలు చేయడం జరిగింది. ఆయనకు ఎక్కడకు శనగలు వచ్చేసి 10 కుంటలు దిగుబడి రావడం జరిగింది. ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు కూడా మార్కెట్కి వెళ్తుండు. అతనితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సురేష్ అన్నతోని వచ్చేసి సురేష్ రెడ్డి గారితోని ముచ్చట చెప్పాడు. ఎన్నైనా ఏం లేవు, నేను చెప్పింది వేరే, రైతు చెప్పింది వేరే. రెడ్డి గారు ఎన్ని పడ్డాయి మనకి? ఎక్కడికి 10 పడ్డాయి. ఎన్ని ఎకరాలలో? 7 ఎకరాలలో. ఎన్ని అయితే మొత్తం? 70 అవుతాయి. 7 ఎకరాలల్లో 70 అవుతాయి. మీకు సంతోషంగా మా మందులు కొట్టినట్టు లగ్గుతా మాట్లాడు. మంచిగానే కొట్టచ్చు. మార్కెట్ పోతున్నాయి. మార్కెట్ అడుగు ట్రాలీల మార్కెట్ పోతున్నాయి. ఇవాళ మన లైన్ ఉన్నది, కాప్రి కరింజి మన లైన్ ఉన్నది. ఈరోజు మార్కెట్ కూడా వెళ్తున్నాయి జైనత్కు. రేటు ఎంత ఉన్నాయండి? 5,830 రేటు. ఆ రేటుతోని మైచర్ బీచర్ చూసి 12% మైచరు. మనైతే మైచర్ రావనుకుంటా. ఎండి ఉన్నాయి, గట్టిగా కొడుతున్నాయి. అటు చూపిస్తాయి ట్రాలీగా అన్నావు. ఇట్లా ఇలాగే ఇంకా కొందరు రైతులకు కూడా ఇంతే ఎక్కడికి 10, ఒక్కొక్క రైతుకు 11 పడ్డ రైతులు కూడా ఉన్నారు. వాళ్ళ వీడియోలు కూడా తీస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు శనగలు లేక తీసుడు వీడియోలు ఆపేసాం. రైతు గురించి కాబట్టి రైతు వీడియోలే తీయాలనుకొని ఆపినాం. వేరే వీడియో చేసినాం, అది బిర్జీలు కానీ అవి కానీ ఏదైతే మంచి పనులు జరుగుతున్నాయో అవి చేస్తున్నాం. కాబట్టి ఇది ఏమైందంటే ఇప్పుడు మేము ఇచ్చిన మందులతో, నేను చెప్పిన టెక్నికల్ ప్రకారంగా వాడిన మందులతో మంచి దిగుబడి వచ్చింది. కాబట్టి అలా సంతోషం ఎట్లుంది ఏముంది అని అలా ఇంటికి వచ్చి మేము ఇది వీడియో చేయడం జరుగుతుంది. రైతులారా నమస్కారం. మీరంతా ఏమన్నా అభ్యంతరం ఉంటే రెడ్డి గారిని కూడా అడిగి మీరు కూడా తెలుసుకోవచ్చు. విలేజ్ వచ్చేసి కాప్రి, సురేష్ రెడ్డి గారు. అతన్ని కూడా మీరు అడగచ్చు. ఇంకా వేరే రైతులు కూడా ఉన్నారు. ఆ రైతులకు కూడా వీడియో తీసిన తర్వాత ఆ రైతుల పేరు కూడా చెప్తాం. వాళ్ళని కూడా మీకు నమ్మకం లేకుంటే అడగండి. ఎక్కడికి వచ్చినాయి, ఓళ్ళ స్ప్రేలు చేసిందంటే, ఓళ్ళు చెప్తే చేసిందంటే పలానా రంగం గణేష్ ఇచ్చిన స్ప్రేలు చేసిండు, మంచిగా వచ్చిందని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. రైతులారా నమస్కారం.